This is my 10th video on learning theories. Dear friends, నేను గత 4-5 వీడియోస్లో లెర్నింగ్ థియరీస్ చెప్తున్నాను. ఈ క్లాసు వాటన్నిటి మీద బేస్ అయి ఉంది. ఈ క్లాస్ అర్థం అవ్వాలంటే దీనికి ముందున్న క్లాసులు మొత్తం మీరు చూస్తుంటే అర్థమవుతుంది. ఐ మీన్ లెర్నింగ్ థియరీస్లోనే అంటే లాస్ట్ 4-5 వీడియోస్ చూస్తే ఈ క్లాస్ అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ క్లాస్లో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే మనము నిబంధన సిద్ధాంతాలు కండిషనింగ్ థియరీస్ నేర్చుకున్నాం. 2 నేర్చుకున్నాం. ఏంటి అవి? పావ్లోవ్ క్లాసికల్ కండిషనింగ్, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, అండ్ స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్, ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అని కూడా అంటారు. ఆ రెండింటిలో మనము ఏది నిబంధిత ఉద్దీపన, ఏది నిర్నిబంధిత ఉద్దీపన, ఏది నిబంధిత ప్రతిస్పందన, ఏది నిర్నిబంధిత ప్రతిస్పందన అనే టెర్మాలజీస్ మనం గమనించాం. అలాగే రెండిట్లో గమనించాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాడే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి పై ఎగ్జాంపుల్లో పై కండిషనింగ్లో ఏది నిబంధిత ఉద్దీపన అంటాడు, ఏది కండిషన్ స్టిమ్యులస్, ఏది అన్కండిషన్ స్టిమ్యులస్ అని వాడే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మనం అడుగుతాడు. చాలా స్టాండర్డ్ ఎగ్జామ్స్లో టెట్ ఇగాక అదర్ ఎగ్జామ్స్లో కూడా సైకాలజీ ఎగ్జామ్స్లో ఇలాంటి బిట్స్ కంపల్సరీ అడుగుతాడు. వాడే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి, వాడే ఒక నిబంధన క్రియేట్ చేసి అందులో అన్కండిషన్ స్టిమ్యులస్ ఏది, కండిషన్ స్టిమ్యులస్ ఏది, ఓకే, లేకపోతే కండిషన్ రెస్పాన్స్ ఏది, అన్కండిషన్ రెస్పాన్స్ ఏది, ఇలాంటి బిట్స్ అడుగుతాడు. పావ్లోవ్ సిద్ధాంతంలో సీక్వెన్స్ లా ఉంటుంది. కార్యసాధక నిబంధనలోకి వచ్చేస్తే మనకు కొద్ది కన్ఫ్యూజన్ వస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి నేను ఈ క్లాస్ చెప్తున్నాను. నా 8th వీడియోలో ఆల్రెడీ దీని మీద చెప్తూ ఉంటే లాస్ట్లో ఒక 2 minutes డిస్కనెక్ట్ అయింది యాక్చువల్లీ క్లాసు. సో దాన్ని దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను ప్లస్ ఇంకా హెల్ప్ఫుల్గా ఉండడానికి మోర్ పాయింట్స్తో ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్ us ఫాలో మీ. సో నిబంధన సిద్ధాంతాల పోలిక అంటున్నాను నేను. అంటే ఈ కాన్సెప్ట్ చెప్పడానికి టైటిల్ అలా పెట్టాను. కంపారిజన్ ఆఫ్ కండిషనింగ్ థియరీస్ రిగార్డింగ్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ చెప్పాలని నా ఉద్దేశం. ఉద్దీపన ప్రతిస్పందనలనే పోల్చడం ఇక్కడ. ఓకే, ముందు పావ్లోవ్ సిద్ధాంతంలో మీకు పావ్లోవ్ సిద్ధాంతం ఏంటి అనేది మీకు తెలిసి ఉండాలి. అందుకని తెలియాలంటే గతంలో వీడియోలు చూసుండాలి, లేకపోతే మీకు ఆల్రెడీ తెలుసన్నా ఉండాలి. ఓకే, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావ్లోవ్ సిద్ధాంతంలో సహజ ఉద్దీపన దాన్నే మనం టెర్మినాలజీగా నిర్నిబంధిత అన్కండిషన్ స్టిమ్యులస్, ఆహారం అంటే సహజం, సహజ ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన, లాలాజలం ఊరుట. ఓకే, ఈ 2 జనరల్గా. సో ఆహారాన్ని చూపిస్తే లాలాజలం ఊరటం, ఇది జనరల్గా జరిగే అంశమే. మనం దీన్నే నేర్పించవలసింది. ఓకేనా? ఆహారం చూపిస్తే లాలాజలం ఊరుతుంది. అది పిల్లవాడికి మనం నేర్పే అవసరం లేదు, అది రిఫ్లెక్స్ యాక్షన్. అందుకే అది సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన అంటాం. ఏ పిల్లవాడికి కానీ ఏ జంతువుకి కానీ ఆహారం చూపించగానే నోరు ఊరటం, ఆహారం చూపిస్తే తినటం, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే కాళ్ళు టక్కని తీయటం, ఇవన్నీ కూడా రిఫ్లెక్స్ యాక్షన్స్. ఓకేనా, ఇటువంటి ఉద్దీపనల జనరల్గా జరిగేటువంటి అంశాలు. నేర్చుకోవడానికి ఇటువంటి ఉద్దీపనలు అవసరం లేదు. ఇవి నేర్చుకోవడానికి ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ నేర్చుకోవడానికి ఇటువంటి ఉద్దీపనలు అవసరం లేదు. సో అందుకని వీటిని సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన అంటాం. ఇది ఆల్రెడీ ఒక జీవి లేదా ఒక యానిమల్, ఒక మనిషి యొక్క బాడీలో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాయి రిఫ్లెక్స్ యాక్షన్స్. మనం పావ్లోవ్ ప్రయోగంలో కుక్కకి ఏం నేర్పించాం? మనకు అసలు ఇక్కడ లెర్నింగ్ ఏంటి? ఒక కండిషన్ ఏర్పడటం వల్ల అది ఏం నేర్చుకుంది? అది నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. ఓకేనా? మనం ఆ ప్రయోగంలో గంట శబ్దాన్ని జోడించాం, ఆహారానికి గంట శబ్దాన్ని జోడించాం. సహజ ఉద్దీపనకు ఒక కృత్రిమ ఉద్దీపనను జోడించాం కదా. జోడించడం ద్వారా నిబంధన ఏర్పడింది, కండిషన్ ఏర్పడింది. సో నిబంధన ఏర్పడటానికి ఉపయోగపడిన ఉద్దీపననే మనం నిబంధిత ఉద్దీపన, కండిషన్ స్టిమ్యులస్ అంటే గంట. ఇంకోటి, సో దానికి ఎలా ప్రతిస్పందించింది? నిబంధిత ప్రతిస్పందన, కండిషన్ రెస్పాండ్ ఏంటి? గంట శబ్దానికి లాలాజలం ఊరటం.
లేదా లాలాజలం ఊరటం అని అనుకోవచ్చు. రెండు ఒకటే కూడా అవచ్చు, లాలాజలం లాలాజలం. గంట శబ్దాన్ని కొడితే అది లాలాజలం ఊరింది కాబట్టి గంట శబ్దానికి లాలాజలం ఊరటం. సో ఇక్కడ పర్టికులర్ నిబంధన మనం ఏర్పరిచి, కండిషన్ ఏర్పరిచి, దానిలో లెర్నింగ్ జరిగే విధంగా, అభ్యసనం జరిగే విధంగా, దాని ప్రవర్తనలో మార్పు తెస్తే కానీ, దానిలో అభ్యసనం జరిగితే కానీ ఈ ఉద్దీపన ప్రతిస్పందన జరగదు. సో నిబంధిత ఉద్దీపన అంటే ఏంటి? గంట. కండిషన్ ఏర్పడిన తర్వాత జరిగింది కాబట్టి దాన్ని కండిషన్ స్టిమ్యులస్, గంట శబ్దము, లేదా గంట శబ్దం అనుకోండి, గంట శబ్దం. ఓకేనా? నిబంధిత ప్రతిస్పందన ఏంది? గంట శబ్దంకు లాలాజలం ఊరటం. ఓకేనా? సో ఏదైతే నేర్చుకుందో ఆ నేర్చుకున్న దాన్ని మనం నేర్చుకోవటానికి ఉపయోగపడింది, లెర్నింగ్ జరగడానికి ఉపయోగపడిన దాన్ని నిబంధిత ఉద్దీపన అంటాము. ఓకే, ఎలా స్పందించింది? నిబంధిత ప్రతిస్పందన గంట శబ్దానికి లాలాజలం ఊరటం. వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఏది నేర్చుకుందో దాన్ని మీరు నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన అనేది క్యాచ్ చేయాలి మీరు. ఓకేనా? అది వెనక కానీ ముందు కానీ. ఇక్కడ ఒక సీక్వెన్స్ ప్రకారం జరిగింది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, అట్లా కాకుండా కార్యసాధక నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్లో ముందే మీటర్ నొక్కుతుంది. అది తనకు తెలియకుండా ముందే మీటర్ నొక్కుతుంది. మీటర్ కనపడటం ఉద్దీపన అయితే, నొక్కటం ప్రతిస్పందన అన్నాం. దాన్నే నిబంధిత ఉద్దీపన. స్టార్టింగే అది ప్రతిస్పందిస్తుంది. స్టార్టింగ్లో దానికి ఉద్దీపన కనపడేకి ప్రతిస్పందించింది. ఒకదాన్ని నేర్చుకుంటే స్టార్టింగ్లో అదే దానికే తాను చేస్తుంది. తర్వాత దానికి ఆహారం వచ్చింది, చక్కగా తిన్నది. సో ఈ ప్రయోగంలో ఆహారం కింద చూసుకుంటే కనిపిస్తుంది. ఆహారం ఏంటి? సహజ ఉద్దీపన. ఆహారం అనేది ఎక్కడైనా ఏలోనైనా సహజ ఉద్దీపనే. ఆహారం తినటం ఏంటి? సహజ లేదా నిర్నిబంధిత ప్రతిస్పందన. దీన్ని మనం నేర్పించవసరం లేదు. రిఫ్లెక్స్ యాక్షన్ సహజంగా జరిగేది కాబట్టి సహజ ఉద్దీపన ఏది? ఆహారం. సహజ ప్రతిస్పందన ఏది? నిర్నిబంధిత లేదా అన్కండిషన్ రెస్పాన్స్, అన్కండిషన్ స్టిమ్యులస్. కండిషన్ ఏర్పడక ముందే ఆహారము సహజ ఉద్దీపన, ఆహారం తినటం సహజ ప్రతిస్పందన. కానీ ఈ ప్రయోగంలో ఇది ఎప్పుడు సంభవిస్తుంది? తనకే తాను ముందుగానే ప్రతిస్పందిస్తుంది. ఓకేనా? ముందే మీటర్ను చూసి నొక్కిద్ది. మీటర్ను ఇక్కడ నిబంధిత ఉద్దీపన అయితే మీటర్ నొక్కటం నిబంధిత ప్రతిస్పందన. ఇక్కడ స్కిన్నరు నేర్పించింది ఏంటి? మీటర్ నొక్కి ఆహారాన్ని పొందటం ఆ ప్రయోగంలో నేర్పించాడు. మీటర్ నొక్కటాన్ని నిబంధనగా ఆయన చేయగలిగాడు. సో నిబంధన ఏర్పడటానికి కారణమైన ఉద్దీపన అయితే నిబంధిత ఉద్దీపన, దానికి ప్రతిస్పందన నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. కండిషన్ స్టిమ్యులస్, కండిషన్ రెస్పాన్స్. స్కిన్నర్ ప్రయోగంలో ముందుగానే ప్రతిస్పందిస్తారు. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. గుడ్డివారిని రోడ్డు దాడించాడు బాలుడు. తనకే తాను ముందే ప్రతిస్పందించాడు. తరగతి గదిలో మాస్టారు చప్పట్లు కొట్టించాడు లేదా బహుమతి ఇచ్చాడు. సో ఇదేదో బాగుందని దాన్ని అభ్యసనంగా మలుచుకున్నాడు. అక్కడ బహుమతి చూపిస్తే ఆనందపడటం. ఏ ఊడైనా కానీ ఏ మనిషి అన్నవాడు బహుమానాలు చూపించడం లేదా చప్పట్లు కొడితే ఆనందపడతాడు. అది సహజ. నువ్వు నన్ను నేర్పియాల్సింది. ఆ తరగతి గదిలో చప్పట్లు నిన్ను నుంచోబెట్టి చప్పట్లు కొడితే ఆ చప్పట్లు కొట్టిందని నువ్వు ఆనందపడతావు. దాన్ని ఎవరు నీకు నేర్పియాల్సింది. నువ్వు నేర్చుకునేది ఏంది? దాని ద్వారా నీకు నిబంధన జరిగింది. ఏమని? ఓహో, గుడ్డివాడిని రోడ్డు దాటించడం మంచిది అనే నిబంధన జరిగింది నీకు. అది నువ్వు నేర్చుకుంది. నీ ప్రవర్తనలో మార్పు వచ్చి ఇక్కడి నుంచి ఏం చేస్తున్నావు? ఆ పిల్లగాడు ఏం చేస్తున్నాడు? గుడ్డి వాళ్ళు కానీ కుట్టి వాళ్ళు కానీ కనపడ్డప్పుడు వాళ్ళు అడిగితే కానీ వాళ్ళు ఆ రోడ్డు దాటడం అనేది వాడు స్టార్ట్ చేశారు. ఓకేనా? సో అది అభ్యసనంగా మారింది. ఓకేనా? సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఏది సహజంగా జరిగేది, ఏది నేర్చుకోవటం ద్వారా జరిగింది. నేర్చుకోవటం ద్వారా నిబంధన ఏర్పడటం ద్వారా జరిగిన దాన్ని నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన అంటాము. సో గుడ్డివాడిని రోడ్డు దాటించడం నిబంధిత ప్రతిస్పందన. గుడ్డివాడు కనపడ్డాడు, అది నిబంధిత ఉద్దీపన. గుడ్డివాడిని రోడ్డు దాటించాడు, నిబంధిత ప్రతిస్పందన. కండిషన్ స్టిమ్యులస్, కండిషన్ రెస్పాన్స్. సో క్లాస్ రూమ్లో న్యాచురల్గా జరిగే ప్రొసీజర్ జరిగింది. సార్ ఏం చెప్పించాడు? ఈ అబ్బాయి మంచి పని చేశాడు కాబట్టి విద్యార్థుల చేత చప్పట్లు కొట్టించాడు. అతను చేసిన పని ఉద్దీపన అయితే వాళ్ళ చేత చప్పట్లు కొట్టించడం ప్రతిస్పందన. సో దాన్ని ఇదేదో మంచిగా ఉందని దాన్ని అతను అభ్యాసంగా మార్చుకున్నాడు. కండిషన్ ఏర్పడింది. సో కృత్రిమంగా అతను నేర్చుకున్న అంశం న్యాచురల్గా సృష్టిలో జరిగే ఆహారం చూస్తే తినటం, బహుమతులు చూస్తే ఆనందపడటం,
కాలు ముందు కూర్చుని టక్ మళ్ళీ లాగటం ఎవరు నేర్పించరు. అవి రిఫ్లెక్స్ యాక్షన్స్. సో రిఫ్లెక్స్ యాక్షన్స్ సహజంగా మనలో జరిగేవి, అక్కడ ఎవరు నేర్పించలేని మనం ఏమంటాం, సహజ ఉద్దీపన లేదా నిర్నిబంధిత ఉద్దీపన. దాన్ని ప్రతిస్పందిస్తూ ఆహారం తినటం నిర్నిబంధిత ప్రతిస్పందన. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ క్లాసులో నేను ఏం చెప్పాను, ఏది నిబంధిత ఉద్దీపన, ఏది నిర్నిబంధిత ఉద్దీపన. నిర్నిబంధిత అన్కండిషన్ స్టిమ్యులస్ మనం ఏమి నేర్చుకోవాల్సిన లేదు. కానీ నిబంధిత ఉద్దీపనకు మనం ప్రతిస్పందన నేర్చుకుంటాం. అభ్యాసం జరిగినప్పుడు ఏ అంశం అయితే మళ్ళీ అభ్యాసం జరిగిందో దాన్ని నిబంధిత ఉద్దీపన ప్రతిస్పందనగా గమనించుకోవాలి. ఇచ్చిన మోడల్లో, ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఏది నిబంధిత ఉద్దీపన, ఏది కండిషన్ స్టిమ్యులస్, ఏది అన్కండిషన్ స్టిమ్యులస్, అలాగే ఏది కండిషన్ రెస్పాండ్, ఏది అన్కండిషన్ రెస్పాండ్, వాడు ఎలా జిగ్జాగ్ చేసి ఇచ్చినా కూడా మీరు చూసుకోవాల్సింది ఇది. ఏదైతే అభ్యాసం జరగటానికి కారణమైందో, ఏదైతే వాడి ప్రవర్తనలో మార్పు రావడానికి కారణమైందో ఆ ఏరియాని మనం ఉద్దీపన ప్రతిస్పందనగా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కాన్సెప్ట్ మీరు జనరల్గా చదువుకుంటూ పోతే ఈ కన్క్లూజన్ రావడం కష్టం. ఓకేనా? ఇది మీరు ఎంతో స్టడీ చేస్తే కానీ ఈ కన్క్లూజన్ రాదు. ఓకేనా? ఇది మేము ముందుగా మీకు స్టడీ చేయడం అంటే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందని దీన్ని ఒక ప్రత్యేక వీడియోగా మీకు చేశాను. సో ఇప్పుడు మీకు ఈ కన్ఫ్యూజన్ తొలగిపోయింది అనుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోస్ మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా మా వీడియోస్ మీకు ఎప్పుడు మేము అప్లోడ్ చేసినా మీకు తెలియడం జరుగుతుంది. తద్వారా చూస్తారు ఫ్రెండ్స్. ఇంకొకటి, మేము ఇది మా 10th వీడియో 10th ఇట్లా 10 వీడియోస్ పంపించాము. అవన్నీ చూసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఇంకో టాపిక్ చెప్తున్నాను. ఇంపార్టెన్స్ని ప్రాముఖ్యత క్రమంలో ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ ఏది ఇస్తారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వీడియోస్ చేస్తున్నాను. వీటి నుంచి బిట్స్ రావచ్చు, తప్పకుండా వస్తాయి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్స్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? సీ యూ. ఓకే, సీ యూ, బాయ్.